నాగార్జునకు సంబంధించిన ఎన్కన్వెన్షన్ సెంటర్ అన్నటువంటిది కూల్చేశారు. అక్రమాలు చేసేవాడిని ఎవ్వరిని వదిలిపెట్టకూడదు. రేవంత్ శభాష్, నేనే చెప్పా, అందులో మొహమాటమే లేదు. అదే సందర్భంలో బఫర్ జోన్లో అన్నీ క్లియర్ చేయమని కూడా చెప్తా. అది అక్కడ ఆస్పెక్ట్. దాని గురించి అన్ని వాదనలు నేను ప్రస్తావించాను వివిధ వీడియోల్లో. అయితే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? కృష్ణానదీ పరివాహక ప్రాంతపు లోపల ప్రదేశం. ఇప్పుడు ఈ ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు అక్కడ ఒక్కొక్కడికి తాట తీశాడు మావాడు, లేకపోతే అద్భుతమైనటువంటి పని చేశాడు. ఎస్, ఇక్కడ ఎందుకు అద్భుతం జరగదు? స్వయంగా దేవినేని ఉమ మంత్రి కాకముందు విజయవాడ ప్రెస్ మొత్తాన్ని బోట్లలో తీసుకెళ్ళి చూపించినటువంటి అక్రమ కట్టడాల్లో ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నటువంటి లింగమనేని గెస్ట్ హౌస్ దగ్గర నుంచి ఆ పక్కన ఉన్నటువంటి అన్నీ ఉన్నాయి. కర్రకట్ట లోపల ఉన్నాయి మొత్తం అక్రమ నిర్మాణాలు. అన్నిటికీ నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులు అన్నిటి మీద కోర్టుకు వెళ్ళారు. కోర్టులో స్టే వెకెట్ చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేయాల. ఎందుకు? ఆయన టైంలో నోటీసులు ఇచ్చింది కాదు, దేవినేని ఉమా టైంలోనే నోటీసులు ఇచ్చారు, ఇంక్లూడింగ్ లింగమనేని గెస్ట్ హౌస్కి కూడా. ఇచ్చిన వాటిని ఆయన ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడే నోటీసులు ఇచ్చి, తర్వాత అక్కడే చంద్రబాబు ఉన్నారు కాబట్టి ఆల్ సైలెంట్, నెంబర్ 1. నెంబర్ 2, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రజావేదిక కూల్చి మిగతా వాటన్నిటికీ నోటీసులు ఇచ్చి రెండోసారి అది అక్కడే ఉంది. ఇప్పుడు నాగార్జునకు కూడా 2 సార్లు 3 సార్లు నోటీసులు ఇచ్చారు, అంతే ఉండిపోద్ది, అట్లాగే ఉంది. ఇప్పుడు ఇక్కడ ముట్టుకుంటే తప్పు, అక్కడ ముట్టుకున్నవాడు హీరో, ఇక్కడ ముట్టుకున్నవాడు విలన్. వాట్ ఏ పాలిటిక్స్! అదే స్పెషాలిటీ ఆంధ్ర.